ఓం శ్రీ సాయిరామ్. సాయి అపేక్ష. వెన్నెల వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి మాట సాయి భక్తులకు సహజమై వెలగాలి. స్వార్థరహితమైన సమత్వ ప్రేమ సాయి స్వరూపమై, అన్యోన్యమైన సమంజస ప్రేమ సాయి దృష్టి, ఈ రెంటినీ పాటించిన వారే సాయి భక్తులు. పరమాత్ముడు ప్రేమకు వసుడు గాని పదార్థములకు వసుడు కాడు. భక్తికి తగిన ప్రవర్తనలను మానవుడు ప్రధాన నేత్రములుగా ధరించవలను. నేత్రములు ప్రేమమయ అయినప్పుడే లోకమంతా బ్రహ్మమయం అగును. వ్రతములు, ఊరేగింపులు, అర్చన, అభిషేకముల కంటే సత్కర్మలతో, సదాచారములతో, సద్వాక్యములతో సాయిని సేవింపుము. అదే సాయికి ప్రీతి అయిన పదార్థము. ఇదే యథార్థము. ఇదే ఆనంద బిందువుల ఆరగింపు. ఇదే సాయి అపేక్ష. భక్త బృందమునకు శ్రీరామ రక్ష. స్వామి 100వ పుట్టినరోజు పండుగ సందర్భంగా నా చిరు కానుక స్వామి పాదపద్మాలకు. భక్తితో. విన్ హ్యూమన్ రైట్స్, ఆనరింగ్ చైల్డ్ రైట్స్. సాయిరామ్ అండ్ జై హింద్. ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి పాఠకలోకానికి శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన మహోత్సవ వేడుకల సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. త్వరలో శ్రీ సాయి 3వ అవతరణ ప్రేమ సాయి ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ శాంతికి ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా నిలుస్తుందన్న నా దృఢ విశ్వాసంతో మీ అందరూ ఏకీభవిస్తారని నమ్ముతున్నాను. దాని అమలుకి స్వామి మనకి ఇచ్చిన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, మనసా వాచ కర్మణ శిరోధార్యం కార్యాచరణకి శ్రీకారం చుట్టడానికి సుముహూర్తం నవంబర్ 23, 2025 అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ ప్రపంచానికి బంగారు భవిష్యత్తును అందిస్తుందన్న దృఢ విశ్వాసంతో స్వామి పాదపద్మాలకు శతకోటి నమస్సుమాంజలు అర్పిస్తూ లలితా రామదాస్. సాయిరామ్ అండ్ జై హింద్.